వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం తెలంగాణలో సెప్టెంబర్ 17 వస్తుందంటే కాదు, అంటే ప్రధానంగా భిన్న వాదనలు వినిపిస్తాయి వివిధ పార్టీల నుండి. సెప్టెంబర్ 17 అని అంటే ఒకరేమో విలీన దినం అంటారు, ఒకరేమో విమోచన దినం అంటారు, ఒకరేమో పూర్తిగా విద్రోహ దినం అంటారు. అసలు ఈ సెప్టెంబర్ 17కు సంబంధించిన పూర్తి చరిత్ర ఏంటి? సెప్టెంబర్ 17కు సంబంధించి నిజంగానే ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలా? ఇక అన్ని అంశాలు మనతో మనం మాట్లాడడానికి ఇక సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సెప్టెంబర్ 17 వచ్చిందంటే ప్రధానంగా అన్ని పార్టీలు, ఇటు బీజేపీ కావచ్చు, కొత్తగా తెర మీదకి తీసుకొస్తుంది బీజేపీ. ఇక ఇది విలీనమే అని అంటున్నారు, మీరేమో విమోచన అంటారు, ఇంకొకరేమో విద్రోహం అంటారు. అసలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఏది నిజంగా చరిత్రకు ఆధారాలు ఏంటి? అసలు విద్రోహమా, విలీనమా, విమోచనమా అంటే మీరేం చెప్తారు? వాస్తవికంగా తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఆనాడు ప్రజల అర్ధనాదాల నుంచి, ఆకలి మంటల నుంచి వెళ్ళి అయాని బాంఛన్ కాల్ముక్త దురాగతాల నుంచి పుట్టుకొచ్చినటువంటి ఉద్యమం. అసలు ఆ ఉద్యమమే లేకపోతే తెలంగాణ ఏమయ్యేదని మరో ప్రశ్న. ఇప్పుడు ఈ తెలంగాణలో సెప్టెంబర్ 17కు బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. దాని వెనుకాల జరిగినటువంటి త్యాగాలు, పోరాటాలు, బలిదానాలు, ఆత్మార్పణలు, ఎన్నెన్నో త్యాగాలు, ఎన్నెన్నో పోరాటాలు, ఎన్నెన్నో ఉద్యమాలు సాగినటువంటి విషయాన్ని నెమరేసుకోవాలి. అది లేకుండా ఇది ఏం చెప్పలేం, జవాబు చెప్పలేం. వాస్తవికంగా తెలంగాణ ఏమిటి? ఇది ఇప్పుడు అందరూ అనుకునేది తెలంగాణ కూడా. ఈ తెలంగాణ కాదది. ఇది తెలంగాణ హైదరాబాద్ సంస్థానం. అంటే హైదరాబాద్లో, తెలంగాణలో ఇప్పుడు 5 జిల్లాలు, మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు, 16 జిల్లాల పరిగణ. నైజాం రాజు ఇక్కడ ఆయన ఒక 5 లక్షల ఎకరాలు సర్పేకాస్ ఆయన సొంత కొరకు ఉంచుకున్నాడు. తర్వాత పన్నులన్నీ వచ్చేటి. జమీందారులు, జాగీర్దారులు, దేశముఖులు, మక్తేదారులు, అలాగే భూస్వాములు, వతందారులు, ఎంతెంతో మంది. ఇన్ని అంచెలంచెలుగా ఉన్నటువంటి వ్యవస్థ. దీనికి ఏంటంటే ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛ లేదు, హక్కు లేదు. ఉర్దూలోనే పాఠశాలలు, తెలుగులు లేవు, గ్రంథాలయాలు లేవు. అలా స్వేచ్ఛ మాట్లాడడానికి హక్కు లేదు. మాట్లాడాలంటే అయాని బాంఛన్, నోరు తెరిస్తే కాల్ముక్త. ఇలాంటి ఒక నీచ నికృష్టమైనటువంటి, దారుణమైనటువంటి, మనుషులను మనుషులుగా చూడనటువంటి వ్యవస్థ. అప్పుడు ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో, అంటే హైదరాబాద్ సంస్థానంలో ప్రధానంగా 1931లో మన మెదకులో జోగిపేట అనే ఏరియాలో మొదటి ఆంధ్ర మహాసభమై 45 భువనగిరిలో 15వ ఆంధ్ర మహాసభతో ఒక అంకురార్పణ జరిగి 15వ ఆంధ్ర మహాసభ భువనగిరిలో రావిరారెడ్డి గారు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. బద్దం ఎల్లారెడ్డి గారేమో ఆయన రెడ్డి ఆస్తులు చదువుతూ మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఆ తర్వాత ఆయన వామపక్ష బహుజనం ఆయన వచ్చాడు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించడం ప్రధానం చేశాడు. మగ్దుమ్ మోయినుద్దీన్ ఆయన మెదక్ జిల్లావాడు. ఆయన రచయిత, కవి, గాయకుడు, టీచరు. రాజీనామా పెట్టి, లెక్చర్గా రాజీనామా పెట్టి ఆయన కార్మిక సంఘాలకు సేవ చేస్తూ, కార్మిక సంఘం నిర్మిస్తూ ఆయన కూడా ఈ నైజాం గద్దెదించే దానికి ఈ వెట్టి చాకిరి బానిసత్వం కోవాలి, మనిషి చూడాలనేటువంటి ఆయన కూడా ఆ రకమైనటువంటి పద్ధతులలో మరి కార్మిక సంఘాలు స్థాపించి పనిచేస్తున్నటువంటి తరుణం అది. 1945లో అప్పుడు ఏమైంది? మరి ఎట్టి చాకిరి రద్దు కావాలి, దున్నేవాడికే భూమి కావాలి, అయ్యా నీ బాంఛన్ కాల్ముక్త పోవాలి, మహిళలపైన మానభంగాలు దారుణంగా అవి పోవాలని ఇట్లాంటి పోతే ఊరూరా సంఘాలు పెట్టినారు. ఎక్కడికక్కడికి దొరల గడగడలాడిస్తున్న తరుణం అది. ఇంకా దున్నేవాడికి భూమాన్ని చేస్తున్న ఆ సందర్భంగా విష్ణు రామచంద్రారెడ్డి ఆయన 40 గ్రామాలు, 40,000 ఎకరాల భూమి ఆసామి. ఆయన ఎంఐఎం రజాకార్ల పార్టీకి అన్ని రకాల అండదండలు ఆర్థిక సాయం చేసేవాడు. ఆయన తల్లి జానకమ్మ అది మరీ క్రూరత్వం, మానవత్వం లేకుండా ఉండే మనిషి. ఆమె ఎక్కడ ఉండేది? కడివెడ్డిలో. ఆ కడివెండిలో 1946 జూలై 4న ఊరేగి పోతూ ఉంటే ఆ దొరల గుండాలతో కాల్పు జరిపిస్తే, లాఠీచార్జ్ చేస్తే ఆ కాల్పుల్లో తొలి అమరవీడు దొడ్డి కొమరే. పాలకుర్తి విశ్వరామచంద్రరెడ్డి ప్రాంతమే. అక్కడ చాకలేలమ్మ పాపం పాలకు పంట తీసుకొని పోసుకుంటే ఆమె పంటను కూడా ఎత్తుకపోవడానికి దొడ గుండాలు ప్రయత్నం చేస్తే అప్పుడు కట్కూరు రామచంద్రరెడ్డి సిపిఐ నాయకుడు మరికొంతమంది 200 మంది పోయి వాళ్ళని అటకాయించి వాళ్ళని ఎదిరించి పోరాడి
ఆ ధాన్యం తీసుకొచ్చి ఐలమ్మ ఇంట్లో పోశారు. నిజంగా సాకర ఐలమ్మ, సాకర పేరు కానీ కమ్యూనిస్ట్ ఐలమ్మ ఆమె. ఓకే. కమ్యూనిస్ట్ పార్టీ ఆకర్షరాయి ఆమె అనేక ఉద్యమాలు చేసింది. అలా స్టార్ట్ అయిన తర్వాత ఒకవైపున ఈ నైజాం నవాబ్ ఏదైతుందో బ్రిటిష్ వాళ్ళతో కూడా సంబంధాలు పెట్టుకున్నాడు కాబట్టి మెల్లమెల్లగా ఆయన ఇక్కడనే నిల్లుకోవడానికి ప్రయత్నం చేశాడు. జూన్లో 1947 జూన్లో హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాడు. అంటే భారతదేశం విలీనం చేయనేనని మొండికేసి కూర్చున్నాడు. అప్పుడు అంటే ఇది విలీనం కాదంటారు. నేను చెప్పేది 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి హైదరాబాద్ సంస్థానం ఎందుకు విలీనం కాలేదు? ఓకే. ఎందుకు భారతదేశం కలవలేదు? విలీనం అంటే ఇట్ మీన్స్ కలవడం. కలవలేదు. ఎందుకు కలవలేదంటే నైజాం నవాబ్ అప్పటికే ప్రకటించుకున్నాడు, ఇట్ ఈస్ మై ఇండిపెండెంట్ కంట్రీ అన్నాడు, మరో పాకిస్తాన్ లాగా. అలాంటి నేపథ్యంలో సెప్టెంబర్ 1147న తెలంగాణ సాయుధ పోరాటానికి అంకురార్పణ జరిగింది. రావినారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభ అధ్యక్షుడిగా, బద్దెమల్లారెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా, మగ్దుమ్ మొయినుద్దీన్ కార్మిక సంఘాల నాయకుడిగా, ఆయన వీళ్ళతో పాటు రాజబహదూర్ గౌడ్ ఇంకా చాలామంది ఉన్నారు. ఏదైనా ఈ ముగ్గురు సంతకంతో ఏదేమైనా అప్పటికే ఆగస్టు 15 నాడు మనం త్రివర్ణ పతాకాలు ఎగిరేశారు, చాలా ప్రాంతాల్లో ఎగిరేశారు. ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, సోషలిస్ట్ అందరూ ఎగిరేశారు. వాళ్ళందరి మీద కేసులు వచ్చింది. అలాంటి నేపథ్యంలో ఏం చేయాలా? సెప్టెంబర్ 11, 1947న సాయుధ పోరాటం పిలిపించారు. ఆ పిలుపు ప్రభంజనమై ఊరు వాడ ఉప్పెనై ఎక్కడెక్కడ తిరుగుబాట్లు అయిపోయి ఒడిసెలు, కత్తులు, కర్రలతో ప్రజలు ఏ మనుషులైతే మట్టి మనుషులు అనుకున్నారో, నోరు లేని మనుషులు అనుకున్నారో, అలాంటి మనుషులే ఉక్కు మనుషులు అయిపోయి వాళ్ళే ఆయుధాలు పట్టుకొని పోరాటం చేసి ఎక్కడికెక్కడికి ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఓకే. ఆ సందర్భంగా ఈ దొరలందరూ ఏం చేసినారంటే, ఇక మాకు ఇంట్లో పని చేసే లేదు, అంటే బహిష్కరణ అంటారు చూడు, ఊర్లే బహిష్కరణ. దొరలు ఇళ్ళల్లో వాళ్ళు పని చేయొద్దు, వెట్టి చేయొద్దు, వాళ్ళ దున్ను పోవద్దు. గతంలో వాళ్ళ పొలాలు దున్నాకనే ఇతర పొలాలు దున్నుకునేటి. ఇలాంటి ఒక ఎక్కడికక్కడికి సంఘాలు పెట్టుకొని ప్రజలు ఐక్యంగా ఉన్న తరుణంలో వాళ్ళు వచ్చి నైజాం మొరబెట్టుకుంటే నైజాం ఏం చేస్తాడు? అప్పటికే 1947 ఆగస్టు 15న ఒక ప్రభుత్వం ఏర్పడింది. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా, ఇంకా అనేక మంది మంత్రివర్గం. అది తాత్కాలిక ప్రభుత్వమే, బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ప్రభుత్వం. ఆ సందర్భంగా ఈయన పోయి లోపాయికారిగా మాట్లాడుకున్నారు నైజాం రాజు వాళ్ళు. ఓకే సార్, సారీ అంటే మనకు చరిత్ర గురించి మళ్ళీ ఒకసారి చెప్తాం. ఇప్పుడే తాజాగా ఒక బ్రేకింగ్ న్యూస్ సార్. సీతారాం ఏచూరి గారు, సిపిఎం పార్టీకి సంబంధించిన జాతీయ కార్యదర్శి, గత కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? వాస్తవంగా సీతారాం ఏచూరి హైదరాబాద్లో చదువుకున్నాడు, ఉస్మానియా యూనివర్సిటీలో. అలాగే ఆయన మంచి విద్యావంతుడు, మేధావి. అంతేకాదు ఆయన ఒక రకంగా లోతైనటువంటి మార్జినలైజేషన్ అధ్యయనం చేసినటువంటి ఒక మేధావిగా పేరెన్నికన్నాడు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండి రాజ్యసభలో, పార్లమెంట్లో కూడా ఆయన ప్రత్యేకతను చాటుకున్నాడు. యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన తరుణంలో సీతారాం ఏచూరి సలహాలు, సూచనలు తప్పనిసరిగా ప్రభుత్వం అన్నట్టు తీసుకునేది. సిపిఐ రెండు పార్టీల సలహాలు తీసుకునేవాళ్ళు. సీతారాం ఏచూరి తన పాత్రను కూడా తను పోషిస్తూ మరి ఒక పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. అందులో సిపిఎం ప్రధాన కార్యదర్శికి ఎన్నికై 2 టర్ములుగా మరి ఆయన మొత్తం అన్ని రాష్ట్రాలు తిరుగుతూ పార్టీ బలోపేతానికి, వామపక్ష ఐక్యతకు, వైపున సిపిఐ, సిపిఎం, ఇంకా ప్రజాతంత్ర శక్తులు, ప్రగతి అన్నీ కలుపుకొని ఒక వేదిక ఏర్పడి భారతదేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తికి ఎదగాలనేటువంటి ఆకాంక్షతో సీతారాం ఏచూరి గారు చేయని ప్రయత్నం లేదు, కృషి లేదు. అయితే ఫలితాలు ఎలా వచ్చినాయి వేరే విషయం. ఏదైనప్పటికీ సీతారాం ఏచూరి అనేది వారు ఒక మేధావిగా, ఒక ప్రజల మనిషిగా, అందులో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి సీతారాం ఏచూరి గారు అనారోగ్యంతో మరణించడం అనేది వామపక్ష ఉద్యమాన్ని తీవ్ర లోటుగా భావిస్తూ వారి ఆశయాలు ముందు తీసుకెళ్లేందుకు యువత మరి పిడికిలు బిగించాలని వారికి మా వైపున సంతాపాన్ని తెలియపరుస్తూ వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తారు. రైట్ సార్. ఇక సెప్టెంబర్ 17కి సంబంధించి చరిత్రలోకి వెళ్తే అసలు ఏ పార్టీలు ఈ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చాయి? అంటే ఆ పిలుపుని అందుకొని ఎవరెవరు పోరాడారు? ఎందుకంటే చరిత్రకు సంబంధించి ఇప్పుడున్న యువతకు ఎవరికి తెలిసే పరిస్థితి కాదు. అందుకని నేను చరిత్రను కూడా కొంత వివరించాల్సి వచ్చింది. కానీ తరానికి తెలియాలనే మీ ఛానల్ ద్వారా ప్రజలు కూడా, యువతరం కూడా అర్థం చేసుకుంటుందని. ఇది నేను చెప్పేదండి వాస్తవాలు, అసత్యాలు కాదు, పూర్తి సత్యాలు. అందుకని ఈ సత్యాలకు సంబంధించి ప్రజల యువతకు పోవాలి. అసలు ఈ సెప్టెంబరు
11లో పిలిపించిన తర్వాత మొత్తం తెలంగాణ అంతా కూడా ముమ్మరం సాగుతున్న తరుణంలోనే ఈ నైజాం రాజు ఢిల్లీ పెద్దలతో చర్చలు చేశాడు. ఈయన మనుషులు పోయి మాట్లాడడం, వాళ్ళు మనం మాట్లాడడం, ఈ రకంగా చేసుకున్నారు. అయితే ఇక్కడ నైజాం పోలీసు రజాకారులు ఈ సాయుధ పోరాటం అంచేయడానికి అనేక ప్రయత్నాలు చేసినారు. ఓకే. అయితే అయినా ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఎవరేం చేయలేకపోయినారు. ఎక్కడికక్కడ తిరుగుబాటు చేసినాయి కాబట్టి ఎక్కడికక్కడికి ప్రజలు వాళ్ళ ఎత్తుగడలను చిత్తు చేశారు. అందుకని ఎన్ని చిత్రహింసలు పెట్టినా, మూత్రం దాగిచ్చినా, జైల్లో పెట్టినా, బెడిలేసినా, బద్దమెల్లాడిని కాళ్ళకు చేతులకు బెడిలేసి రోడ్ల పట్టి చేశారు కరీంనగర్. అంటే ఎంతటి దారుణానికి అప్పుడు ఆ ప్రభుత్వం ఒడిగట్టిందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే మానవత్వం లేని ప్రభుత్వం. అలాంటి స్థితిలో మరి ఏదైనా ప్రజలు మద్దతుంది కాబట్టి ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత అక్కడ ఢిల్లీ నుంచి యూనియన్ సైన్యాలు వచ్చినాయి. వల్లభాయ్ పటేల్ పంపించినాడు. వచ్చిన తర్వాత ఇక్కడికి సెప్టెంబర్ 13కు వచ్చినాయి. ఎప్పుడు 1948 అంటే దాదాపు ఒక సంవత్సరం పాటు 13కు వచ్చినాయి. 17 నాడు భారతదేశం విలీనం చేస్తుందని చెప్పి నైజాం ప్రకటించుకున్నాడు. అంటే ఏమన్నట్టు దీని అర్థం? దీని వెనకాల ఏముంది, లోగుట్టు ఏమున్నది అనేది ఒక ఆలోచిస్తే ఆయన భూములు ఏమీ ప్రభుత్వం స్వాధీనపరచుకోలేదు. ఆయనకు రాజభరణాలు కొనసాగించింది. ఆయనకి గతంలో ఎట్లా తీసుకున్నాడో అట్లా తీసుకుంటట్టు ఆయన ఆభరణాలు. ఆయన అప్పటికే ప్రపంచంలో పెద్ద ధనవంతుడు, 400 కోట్ల ధనవంతుడు. ఇప్పుడు 400 కోట్లు పెద్ద లెక్కకపోవచ్చు. అప్పుడు ప్రపంచంలో ఒక పెద్ద ధనవంతుడు ఎవరంటే నిజాం నవాబ్. కాబట్టి అలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో మరి అట్లే కొనసాగించింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఆ రకంగా మొత్తం మీద ఇది విలీనమా అంటే అప్పుడు కూడా కాంగ్రెసే కదా. అప్పుడు కాంగ్రెస్ వాస్తవికంగా సాయుధ పోరాటానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా కింది స్థాయిలో కొంతమంది కలిసి వచ్చారు. సోషలిస్ట్ పార్టీ వాళ్ళు కూడా కలిసి వచ్చారు. కానీ వాళ్ళు మొత్తంగా నిలబడలేదు. ఓవరాల్గా పోరాటం చేయడానికి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, అలాగే ఈ కార్మిక సంఘాలు, అనేక సంఘాలు, తర్వాత ఈ ఆంధ్ర మహాసభకు సంబంధించినటువంటి అందులో అందరూ ఉంటారనుకోండి. కాబట్టి వీళ్ళంతా కలిసి చేసినటువంటి కృషి వల్లనే అయితే ఏం జరిగింది, 10 లక్షల ఎకరాలు భూములు పంచబడ్డాయి. 4,500 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఓవరాల్గా. అప్పుడు 3,000 గ్రామాలలో గ్రామరాజ్యం ఏర్పాటు చేసుకున్నారు. ఉక్కిరిబిక్కిరి అయిపోయి నైజాం లొంగిపోయినాడు, ఒక రకంగా సరెండర్ అయినాడు. అయినందువల్లనే ఇక్కడ మనం ఈ భారతదేశంలో కలిసింది హైదరాబాద్ సంస్థానం. ఓకే. అది అంటే హైదరాబాద్ సంస్థానం అంటే ఈ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, విదర్భ జిల్లా, మూడు ప్రాంతాలకు సంబంధించినటువంటి. రైట్ సార్, సాయుధ పోరాటం అయిపోయింది. తర్వాత మీరు అన్నట్టుగా 4,000 మంది కమ్యూనిస్టు యోధులు నేలకొరిగారు. ఆ తర్వాత మొత్తానికి భారతదేశంలో విలీనమైంది. ఇప్పుడు ఆ సెప్టెంబర్ 17 యొక్క ఫలాలు నిజంగా ఎవరికి అందుతున్నాయంటే, వాస్తవికంగా సెప్టెంబర్ 17ను కూడా అధికారపూర్వకంగా గుర్తించి ఎవరైతే తెలంగాణ సాయుధ పోరాటంలో త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినారో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం, లేదా బ్రతికున్న వాళ్ళకు స్వాతంత్ర సమయంలో గుర్తించి సహాయం చేయడం, ఎట్లయితే దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళకి స్వాతంత్ర పెన్షన్, ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ అంటున్నాం మనం ఇంగ్లీష్లో. అసలు ఏమంటే స్వాతంత్ర సమరయోధిని పెన్షన్ తెలుగులో మాట్లాడితే. కానీ ఇక్కడ ఎందుకు గుర్తించలేదు? దీని వెనకాల కుట్ర ఉన్నది. అంటే కమ్యూనిస్టులకు పేరు రావద్దు, కమ్యూనిస్టులు బలపడద్దు. బలపడితే వాళ్ళు ఏదైతుందో సమాజం లక్ష్యంగా రూల్ వేస్తారు. పేదరికం లేని సమాజానికి కొరకు ఆలోచిస్తారు. పేదరికం ఉండకూడదు కదా, అందరు సమానంగా బతకాలి కదా. ధనవంతుడు ఎదుగుతున్నాడు, పేదవాడు మరింత నిరుపేదగా మారుతున్నాడు. అంతరాలు పెరిగిపోతున్న సమాజం ఇది అని ఆ రకంగా దీని మీద ఒక దృష్టే. ఇది నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఇంత పెద్ద పోరాటం ఎక్కడ జరగలే. అంటే 4,500 మంది ప్రాణాలు పోగొట్టుకున్న పోరాటం, దున్నేవాడికి ఏ భూమి 10 లక్షల ఎకరాలు పోగులు పని, ఒక చరిత్రే ఇది. సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర. కానీ పాలకులు దీన్ని కర్మరు చేశారు. ఎందుకు సార్? అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే మొట్టమొదటిగా తెలంగాణ మూమెంట్లో చూసాం. తెలంగాణ మొన్న రీసెంట్గా మలిదశ పోరాటంలో కూడా కేసీఆర్ ఖచ్చితంగా మేము వస్తే అధికారికంగా వారోత్సవాలు చేస్తామనేది కూడా చెప్పారు. కానీ ఆయన వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఊసే లేదు. ఇప్పుడున్న మీతో పాటు అంటే మీరు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మేము చేస్తామని అంటున్నారు. కానీ చరిత్ర మొత్తం చూస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా అధికారికంగా చేయకపోవడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే మీరు ఏం చెప్తారు?
ప్రధానమైన రీజన్ ఏంటంటే కమ్యూనిస్టులకు గుర్తింపు రావద్దు, గౌరవం పెరగద్దు, వాళ్ళని తొక్కిపెట్టడమే లక్ష్యం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సిపిఐ జాతీయ పార్టీగా ఉండి ఎప్పుడైతే మా మహాసభలు తీర్మానం చేసినామో ఆ తర్వాతనే తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపు, ఒక ఉత్తేజం వచ్చింది. వామపక్షాలు అన్ని రకాలుగా అండర్ గ్రౌండ్లు కావచ్చు, బయట ఉన్నలు కావచ్చు, అందరూ మద్దతు ఇచ్చినారు. ఎందుకు ఇచ్చారు? తెలంగాణకి అన్యాయం జరిగింది, నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగారు దెబ్బతిన్నదని. కానీ ఏం చేశాడు కేసీఆర్? మాటలు వల్లించాడు, అమలు శూన్యంగా చూశాడు, కుండు సున్న చూశాడు. ఇంకేమన్నాడు ఒక అడుగు ముందుకేసి, అసలు సాయుధ పోరాటం లేకపోతే ఈ హైదరాబాద్ ఎక్కడేదే, ఇది ఒక మరో పాకిస్తాన్లో ఉండేది అన్నాడు ఆయన నోటితోటి. రికార్డ్ ఎవిడెన్స్ ఉన్నది. అంటే టీవీలలో అప్పుడు వాయిస్ ఉంటుంది కదా, ఇటు పోదు కదా. నేను మాట్లాడే వాయిస్ ఉంటుంది, నువ్వు మాట్లాడే ఎవరైనా వాయిస్ ఉంటుంది, అది ఎవరు తీసేయలేరు, అది పోయింది. మరి ఆయన ఏం చేసినాడు? అప్పుడేమన్నాడు? రోషయ్య గారు లేదా అంతకుముందు ముఖ్యమంత్రులు అధికారపూర్వకంగా ఎందుకు జరపలేదండి? అసలు తెలంగాణ అంటే మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటక 3 జిల్లాలు, అక్కడ అధికార లాంఛనంతో జరుగుతుంది కదా. ఒక ఈ తెలంగాణ హైదరాబాదు సంస్థ, హైదరాబాద్లో ఉన్న తెలంగాణ, హైదరాబాద్ రాజధాని ఉన్న తెలంగాణలో ఏమడ్డం వచ్చిందని ఆయనే చెప్పినాడు. మరి ఆయన ఎందుకు జరపలేదు? టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జరిపినారు, ఆయన జెండా ఎగిరించేది, ఆయన మాత్రం జరపలేదు. మేము అనేక సందర్భాల్లో లెటర్ రాసినాము, విమర్శించినాము. నేను రాష్ట్ర కార్యదర్శిగా మరి చేయని ప్రయత్నం లేదు. మీరు అన్నారు, మాట చెప్పినారు, మాట తప్పకండి అని చెప్పినాం. అంతేకాదు, ఇవాళ చరిత్ర ఏంది? ఇప్పుడు మనం స్టూడియోలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం, కానీ వాస్తవంగా పోతే బైరానిపల్లి ఏంటండి, 88 మంది ఒకేసారి చంపబడ్డారు. అది పెద్ద పోరాటం, చరిత్రకు సాక్ష్యం. కూటిగల్లు చరిత్రకు సాక్ష్యం. కూటిగల్లు 31 మంది, గుండ్రాంపల్లి 200 మంది, మల్లారెడ్డిగూడెం 11 మంది, అలాగే బొల్లిపల్లి 30 మంది, మాందాపురంలో 14 మంది, ఇట్లా అనేక పరకాల్లో 100 మంది, ఇట్లా ప్రతి చోట ఎన్కౌంటర్ జరిగినటువంటి పరిస్థితులు. ఇప్పుడు అవి ఆ శిథిలం అయిపోతున్నాయి. సరే, మాందాపురం అంటే మేము కమ్యూనిస్ట్ పార్టీ దాన్ని కొంచెం సూపర్ నిర్మాణం చేసి ఒక చిహ్నాన్ని నిర్మించినారు తప్ప, వేరే చోట్ల కొంత బలంగా ఉన్న చోట్ల ఉన్నాయి తప్ప చాలా చోట్ల అవి శిథిలమైపోతున్నాయి. అందుకని ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోకూడదు? తెలంగాణ సాయుధ పోరాటం లేకపోతే తెలంగాణ అస్తిత్వం ఉండేది కాదు కదా, ఉనికికే ప్రమాదం ఉండేది కదా, ఇది మరో పాకిస్తాన్ లాగా ఉండేది కదా. మీరే అంటున్నారు కదా, పాలకులే అంటున్నారు కదా, మీరే ఎందుకు మరుస్తున్నారు అనేది నా ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ కేసీఆర్ చేయలేదు, దెబ్బతీశాడు, వీళ్ళు మేము చేస్తాం. ఏం చేస్తారు మీరు? ఐల చాకలేలమ్మకు మహిళా యూనివర్సిటీకి పెడతాం, లేకుంటే ఇంకోదో పేరు పెడతాం. అది కాదు, అసలు సాయుధ పోరాట మూలాలేంది? భూమి ముక్తి, దాస్యంకురాల విముక్తి. మనం విమోచన అంటే ఒక రకంగా అనుకున్నటువంటి అది ఈ దొరల దీళ్ళ నుంచి వెళ్ళి ఇది వతందారీ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ నుంచి విమోచన అయినాం. ఒక రకంగా విద్రోహం, నైజాం రాజు ఏదైతుందో ఆయన చేసిన విద్రోహం, ఆయన గుణపాఠం, ఆయన గద్దించడం అయిపోయి విద్రోహంగా మనం అంటే మనం సాధించినామని. తర్వాత విలీనం అంటే కలిపినామని. కాబట్టి ఏ అర్థం తీసుకున్నా, ఎట్లా తీసుకున్నా, విమోచన అంటే నైజాం రాజకీయ వ్యవస్థ నుంచి విముక్తి అయినాం, విలీనమైనాం, లేకుంటే విమోచన, ఇట్లాంటి అన్ని విద్రోహం అంటే ఈ దానికి వ్యతిరేకంగా భారతదేశంలో విలీనం అయింది కదా. కానీ ఇట్లా రకరకాల మాట్లాడుకుంటారు, ఒక్కొక్క భాష ఒక్కరు మాట్లాడుకున్నా ఏదైనా వాస్తవం ఏంటంటే ప్రధానంగా బీజేపీ ఖచ్చితంగా దీన్ని అంటే విలీన దినంగా జరపాలనేది కూడా వారి యొక్క డిమాండ్. దాంతోపాటు ఇక బీజేపీ పాత్ర ఏంటి అసలు సాయుధ పోరాటంలో? అంటే బీజేపీ పార్టీ లేనలేదు, అది పుట్టలేదు. కాకపోతే ఆర్ఎస్ఎస్ వింగ్ ఉన్నది. ఆర్ఎస్ఎస్ ఏంటంటే హిందూ ముస్లింలకు కొట్లాడబెట్టడమే. ఇప్పుడు కూడా వీళ్ళు ఏమంటారు బీజేపీ వాళ్ళు ఇది హిందూ ముస్లిం కొట్లాట అంటారు. ఒక మనిషిగా మాట్లాడే మాటలు కావు ఇవి, మానవత్వం ఉన్నాడు ఎవడు మాట్లాడాలి. ఎందుకంటే సాయుధపడి పిలిపించిన దానిలో మగ్దుమోనిద్దాను కదా, ముగ్గురులో ఒకటి ఉన్నాడు కదా. ఇట్లా జనాభా ఉన్నది 10-11%, 10% లోపటే ఉంది కదా, 10% కూడా లేదు. అలా ఆయన ఉన్నాడు కదా. మరి సోయబుద్దీన్ ఎవరు? ఒక మంచి ఎడిటర్ కదా, ఆయన ఒక జర్నలిస్ట్ కదా, ఆయన నడిపి హైదరాబాద్ చంపారు కదా. షేక్ బందగ్ ఎవరు? ఆయన ఎందుకు చంపారు? హిందూ ముస్లింలు అయితే ముస్లింలకు చంపినట్టే కదా. మరి హిందూ ముస్లింలు అయితే విష్ణు రామచంద్ర రెడ్డి రథాకారులకు ఎందుకు సపోర్ట్ చేశాడు?
అదేంటంటే రాచరిక వ్యవస్థ అంతానికి ప్రజల హక్కులకు సంబంధించినటువంటి, అంటే ప్రజల స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలని విముక్తి కొరకు జరిగినటువంటి, అంటే ఈ బానిస బతుకు నుంచి విముక్తి కావాలి, బానిస సంఖ్యలను బద్దలు కొట్టాలి. అందుకనే తెలంగాణ సాయుధపడడం ఏంది, భూమికి ముక్తి కొరకు, దాసు కొరకు, విముక్తి కొరకు సాగిన సమరమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అది అట్లా దున్నేవాడికి భూమి అని ఎందుకు, ఏం కాన్సెప్ట్ అది? వెట్టి చాకిరి రద్దు ఏం కాన్సెప్ట్ అది? తెలుగులో పాఠశాలలు కావాలి, ఏ దృక్పథం అది? కాబట్టి ఇవన్నీ సామాజిక ఆర్థిక అంశాలపైన జరిగిన పోరాటం. కానీ హిందూ ముస్లింలు అనేది ఈ బీజేపీ కొత్తగా సృష్టించి ఏదో విలీనం చెప్తున్నా, నేను గొప్ప చేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర పోటీ చేస్తలేడు, తెలంగాణ అయినా కూడా చేస్తలేడు, మేం చేసి చూస్తామని అమిత్ షా వచ్చి 4 ముచ్చట్లు మాట్లాడి ఏదో ఇక్కడ తెలంగాణలో కూడా పాగు చేసుకునేటువంటి కుట్ర తప్ప ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేది కాదు, ఆకాంక్షలు నెరవేర్చేది అసలు కాదు. వీళ్ళు ఏంటంటే హౌ టు గెయిన్, హౌ టు ఎర్న్ ది ఓట్స్, హౌ టు గెట్ ది ఓట్స్ అనేది తప్ప ఎట్లా ఓట్లు పొందాలి, ఎట్లా చేసుకోవాలి, జిమ్మిక్కులు చేద్దామనేది తప్ప ఇది అసలు సిసలైన తెలంగాణ ప్రజల ఆకాంక్షకు సంబంధించిన అంశం కాదు. హిందూ ముస్లింతో కొట్లాడేది మరి అంతకంటే అబద్ధం, పచ్చి అబద్ధం ఇంకోటి ఉండదు. అందులో ఈ వీళ్ళ బీజేపీకి సంబంధించినటువంటి దిశ కూడా వాళ్ళకి లేదు. ఈ ఇక్కడటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు పోనీ బీజేపీకి ఏం హక్కు ఉందని అడుగుతున్న తెలంగాణలో. ఇప్పుడు విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో హామీలు, ఇప్పుడు ఏదో ఆంధ్ర ప్రాంతానికి కొంత ప్యాకేజ్ అవి ఇచ్చిన, తెలంగాణకి ఏమి ఇచ్చారని హక్కు ఉన్నది వాళ్ళకి. ఓకే, వాళ్ళకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ లేదు. తర్వాత సరే గురుకుల పాఠశాల మొన్న ఇచ్చిన, యూనివర్సిటీ ఇచ్చిన, దానికి ఇంకా నిధులు లేవు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ హోదా లేదు. వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం లేదు. ఏమి మీరు ఘనకార్యం చేశారని తెలంగాణ ప్రజలు నమ్మాలి. అయినా కూడా సరే లోపాయికారిగా ఏం చేసుకున్న ఏ సంగతో కాంగ్రెస్కు దెబ్బతీయాలనుకొని టీఆర్ఎస్ కొన్ని లోపడికారు పై నాయకత్వం చెప్పిందని చెప్పడం, ఆరోపణ చేయడం, కానీ ఏం జరిగిందో కానీ చాలా చోట్ల బీజేపీ గెలపడానికి దోహదకారైంది. కాబట్టి అట్లా నా 8 సీట్లు రావచ్చు బీజేపీ గెలవడానికి పార్లమెంట్లో. కారణం అంటారా? కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో టీఆర్ఎస్ కొంతమంది శక్తులు కిందికి వెళ్ళి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పలేదు కానీ వాళ్ళ కొంత అరే మనం ఓడిపోతున్నాం, వీళ్ళని గెలిపిద్దాం, కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళు మళ్ళీ ఆగరు కదా అట్లా. సార్, ఇంకా రాష్ట్ర రాజకీయాల వైపు వద్దాము. నిజంగా అంటే ఇప్పుడు సాయుధ పోరాటానికి సంబంధించిన అధికారికంగా జరపాలనేది మీ డిమాండ్. వాస్తవానికి దానికి సంబంధించి మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. మీరు ఆ డిమాండ్ను ఎప్పుడైనా రేవంత్ రెడ్డికో ప్రభుత్వానికో తెర మీదకి తీసుకొచ్చి పెట్టారా? మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా, నీ ద్వారా కూడా చెప్పేది మేము భాగస్వామ్యం కాదు. ఓకే, ఇది ఎన్నికల పొత్తు తర్వాత ఇప్పుడు భాగస్వామ్యం అంటే మేము మంత్రి లేకుండా మేము ఏదో ఒకటి ఉండాలి. మా భాగస్వామ్యం అంటే మంత్రి ఉంటేనే భాగస్వామ్యం. ప్రతి దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా. సపోర్ట్ అంటే ఇష్యూస్ బేస్డ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు రైతు రుణమాఫీ పూర్తి కావాలని అడుగుతున్నాం కదా. 100% చేస్తలేదు. ఎప్పుడు ప్రజా సమస్యల మీద ఫైట్ చేసే సిపిఐ పార్టీ ఇప్పుడు కూడా చేస్తున్నాం. ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంది తప్ప అనుకూలంగా ఎప్పుడు ఉండదు. మేము ప్రతిసారి అడుగుతాం. ఇప్పుడు తెలంగాణ సాయపడదా అఫీషియల్ గుర్తించమని మా సెక్రటరీ సాంబశివరావు, మా పల్ల వెంకరెడ్డి, మా నాయకు తగలు శ్రీనివాసరావు బాలమల్లి వీళ్ళు పోయి లెటర్ ఇచ్చారు. బాలమల్లి ఇట్లా పోయి లెటర్ ఇచ్చారు అధికారపూర్వకంగా నిర్వహించాలని చెప్పేసి. ఇట్లాంటి ప్రభుత్వాలకు ఎన్ని ఇచ్చారు? తర్వాత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, రెగ్యులర్స్ అవన్నీ కూడా కరెక్ట్ చేయాలని, అన్నీ మా వైపున చేసే ప్రయత్నం చేస్తున్నాము, ఒత్తిడి చేస్తున్నాము. ప్రభుత్వంలో చర్చ చేసి ఇప్పుడు ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు, ఇవన్నీ పెడుతున్నా ప్రజాపాలన దినంగా జరుపుతా అంటున్నాడు. ప్రజాపాలన దినంగా జరపాలి నువ్వు. ఇప్పుడు ఇది భారతదేశం విలీనమైన దినము, కలిసిన దినం. అందులో స్వాతంత్రం అని పెట్టు, తెలంగాణ స్వాతంత్ర దినం అని పెట్టు, అర్థం ఉంటుంది. కనీసం స్వాతంత్రం తెలంగాణకు వచ్చింది ఆ రోజే. ఆ భాష అనుకుంటే నీకు ఇష్టం లేకున్నా ఇట్లాను. కానీ ప్రజాపాలన అంటే ప్రజాపాలన లేదా, ప్రజాస్వామ్యం అంటేనే ప్రజాపాలన. ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు పనిచేసేదే ప్రజాప్రభుత్వం అవుతుంది. కాబట్టి దీనికంటే తెలంగాణకు స్వాతంత్రం వచ్చే దినం ఇది. మనకు ఆగస్టు 15 దేశానికి వచ్చింది కానీ తెలంగాణకు రాలేదు కదా. సెప్టెంబర్ 15 నాడు వచ్చినట్టే కదా. మనం జెండా ఎగరేసుకునేది జాతీయ జెండా 15 నుంచి వచ్చింది కదా అఫీషియల్గా. 3 రంగుల జెండాను అధికారంగా ఎప్పుడు వచ్చింది నీకు? 1948 సెప్టెంబర్ 15 వచ్చింది.
అట్లా పెట్టుకో. తర్వాత నువ్వేం చేస్తావో చెప్తలేవు కదా. ప్రజాపాలన దినం చెప్తాను. దేని కొరకు చెప్తావు నువ్వు చెప్పు. దాన్ని నీ లోపల ఉన్నటువంటి నీ గుట్టేంది, నీకు ఆకాంక్షలేంది, నీ మనసులో ఉన్న మాట ఇది. మేమేమంటున్నామంటే ఒక శృతివనం ఏర్పాటు చేయాలి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి హైదరాబాద్లో. ఓకే, ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు అందరికి పెట్టినారు కదా. ఎన్టీ రామారావు పెట్టినారు, లేకుంటే కేబీఆర్ పార్కులు పెట్టినారు, ఎన్నెన్నో పెట్టినారు, సంజీవ్ రెడ్డి నగర్ పెట్టినారు, అన్ని పెట్టినారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలకి మీరు గుర్తింపిస్తారా ఇయ్యరా అనేది సవాల్. తర్వాత ట్యాంక్ బండ్ మీద కూడా మగ్దుమ్ మొయినుద్దీన్ ఎన్టీ రామారావు పెట్టిండంటే ఆయన సాహిత్యవేత్తగా, కళాకారుడుగా, కవిగా, గాయకుడుగా ఆయన పేరు పెట్టారు. కాబట్టి ఈ ముగ్గురిది రావి, బద్దం, మగ్దుమ్, ఈ 3 మన విగ్రహాలు ఒక దగ్గర పెట్టి ఆ రకంగా దీనికి చేయాలి. తర్వాత ఎక్కడైతే ఇందాక చెప్పినట్టు బైరానిపల్లి నుంచి మొదలుకొని అనేక చోట్ల శిథిలావస్థలో ఉన్నాయో ఆనాటి చిహ్నాలు, త్యాగాల గుర్తులు, వాటిని కొంచెం పదిలపరచండి, టూరిజం సెంటర్లుగా చేయాలి. ప్రధానంగా ఒక విమర్శ మాత్రం ఉంది సార్. ఒకప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే అధికారంలోకి రావాల్సిన పార్టీ అంటే అధికారం ఇక రాబోతుంది అనే ఫైట్ చేసి ప్రజలలో ఆ స్థాయిలో అంటే ఎంపీ సీట్లు అయినా మిగతా సిచ్యువేషన్స్ అయినా కూడా అన్నీ గెలిచిన పార్టీ ఇప్పుడు మిగతా పార్టీల దగ్గరికి వెళ్ళి మాకు సీట్ ఇవ్వండి అనే పరిస్థితికి దిగజారింది అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఎందుకు అంటే ఈ పార్టీల పరిస్థితి అంటే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఈ పార్టీల పరిస్థితి ఎందుకు ఇట్లా అయింది అంటే మీరు ఏం చెప్తారు? అది ఒక పెద్ద చరిత్రే. ఎందుకంటే ఓవైపున ఈ బూర్జా పార్టీల కుట్రలు, కమ్యూనిస్టులను బలోపేతం కాకుండా అడ్డుకోవడానికి చేయాల్సిన సకల ప్రయత్నాలు వాళ్ళు చేశారు. అందులో కొంత సఫలీకృతం అయినారని చెప్పొచ్చు. అసలు 1952 ఎలక్షన్స్లో, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్లో భారతదేశంలో అందరి పార్లమెంట్ సభ్యుల కంటే జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు ఎవరికి వచ్చినాయి? రావి నాని. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బద్దమెల్ల. ఇట్లా అనేక చోట్ల పార్లమెంట్లో గణనీయంగా గెలిచినారు. అసెంబ్లీలో కూడా ఏదో ఒక 2-3 స్థానాలతోటి అప్పుడు ప్రభుత్వం పోయి 52లో 57 వచ్చేటాలకి ఒక ఊపు వచ్చింది. అప్పుడు సోషలిస్టులో ఎవరిలో కలుపుకొని ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ వచ్చేదని నాకంటే ముందు ఉన్న వాళ్ళు చెప్తే తెలిసిన అప్పుడిప్పుడే చిన్న పిల్లవాని కావచ్చు, కానీ అలాంటిది అనేక ఉన్నాయి. కాబట్టి చరిత్రలో ఒక రకమైన పరిస్థితి వచ్చింది. తర్వాత ఈ బూర్జా పార్టీలు, అవకాశవాద పార్టీలు అన్ని రకాల మరి ప్రజలు మభ్యపెట్టే దశలో ఉన్నందువల్ల రకరకాల ప్రజలకు ఆశలు పెట్టి అడియాసలు పెంచి వాళ్ళని లీనం చేసుకున్న దాంట్లో వాళ్ళు సఫలీకృతమైనారు. ఇంకోవైపునేమో మరి కర్ణుని సావుకు 1,00,000 కారణాలు అన్నట్టు వామపక్షాలు కూడా విడిపోవడం, చీలిపోవడం. సిపిఐ, సిపిఎం ఇప్పుడు ఎన్ని అయినాయి? లెక్కలేని ఎన్ని అయినాయి. దానివల్ల అందరూ మార్క్సిజం లెనినిజం అన్నా వామపక్షాలు బలహీనపడడానికి చీలిపోతే చిక్కిపోతాం, విడిపోతే పడిపోతాం అనే సామెత అక్షర మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇప్పుడు సిపిఐ పార్టీ తల్లి పార్టీగా అంటే 1925 డిసెంబర్ 26న స్థాపించబడి ఇప్పుడు రేపు మళ్ళీ డిసెంబర్ వస్తే 100 సంవత్సరాలు ఈ పార్టీ మొదటి చెప్తూనే ఉంది వామపక్షాల ఐక్యత కొరకు. మేము కూడా ఇక్కడ నేను సెక్రటరీగా ఉన్నప్పుడు తల్లి పాత్రనే వహించాం, వహించి అన్ని పార్టీలకు కూడా మగ్దుమానమే. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ ఎత్తేస్తే మగ్దుమానమే నిలయమైంది కదా ధర్నాలకు, పోరాటాలకు. కాబట్టి నేను చెప్తాను అంటే ఇప్పటికి కూడా సిపిఐ పార్టీ ఒక వేదిక ఒక అందరం కలవాలి. వామపక్ష ఐక్యత కాదు, వామపక్షం ఏకం కావడం అవసరం, పునరీకరణ కావడం అవసరం అనేది చెప్తూనే ఉన్నాం. సాధ్యమే అంటారా? సాధ్యం అంటే అసాధ్యం అంటే ఏమున్నది ప్రపంచంలో? అన్నీ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ వే. మనసు ఉంటే మార్గం ఉంటుంది, ప్రయత్నిస్తే ఫలితాలు వస్తాయి. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే అనుకున్నాడా? సందర్భాలు వచ్చినాయి, ప్రత్యేక తెలంగాణ వచ్చింది, ఆయన అయ్యిండు. రేవంత్ రెడ్డి యువకుడు, ఆయన ముఖ్యమంత్రి అయితే అని సరే మధ్యలో కళలు కన్నా మొదలైతే కళలు లేవు కదా, ఎవరికైనా ఉండేగా. నేను ఈ స్థాయికి వస్తాను అనుకున్నాను, నేను ఒక టీచర్ ఉద్యోగం చేసినోడిని, అదే రాజీనామా పెట్టి ఇటు లంచలంచలుగా ఇలా అనేక పదవులలో వచ్చినాం. కాబట్టి మన ప్రయత్నాలు మన కృషి, దానికి కలిసి వచ్చే పరిస్థితులు, అనుకూల పరిస్థితులు ఉంటే తప్పనిసరిగా విజయవంతం. ఎప్పుడు పేదల కోసము పరితపించే కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి హైడ్రా పైన నోరెత్తట్లేదు. హైడ్రాకు సంబంధించి బహుళ అంతస్తులు కూల్చడం అంటే ఓకే, ఏంటంటే ఖచ్చితంగా అక్కడ చట్టవిరుద్ధంగా హైడ్రా అనేది అది ఎవరైనా హర్షించదగ్గదే. కానీ అక్కడ ఉన్న పేదలు
పేదలకు సంబంధించిన అంటే పేదల కోసం ఫైట్ చేసే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇలాంటి కమ్యూనిస్ట్ పార్టీలే పేదల ఇల్లు కూలుస్తే మాత్రం చప్పుడు లేకుండా గమ్మున కూర్చుంటున్నారు అనేది మాత్రం ప్రధానంగా విమర్శిస్తున్నారు. చాలామంది చర్చించుకుంటున్నారు ప్రజలు కూడా. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఎవరు చర్చించుకున్నా ఏం జరిగినా వాస్తవం ఏంటంటే మాకు మీడియా ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత ఇవ్వదు. ఇప్పుడు పేదవాని బతుకు పెరుగు చేయట్లాగా మాకుండే బలాన్ని ఇప్పుడు పార్లమెంటరీ పంతాలు ఏమైందంటే ఇప్పుడు మొన్నటిదాకా కేసీఆర్ ముఖ్యమంత్రి, రోజు మీరు కేసీఆర్ చూపించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి చూపిస్తాను కదా, కేసీఆర్ చూపిస్తారా? ఎంత మంచి చేసినా ప్రతిపక్షం అయినా దానికి ఇచ్చే అంత లిమిటేషన్స్ ఇస్తారు. అందులో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి మరి సీట్లు తక్కువ ఉన్నాయి, లేవు కాబట్టి దానికి ఉండే ప్రాముఖ్యత అంతే ఉంటుంది. హైడ్రాకి సంబంధించి చాలా స్పష్టంగా నేనే లేఖ రాసినాను లేదా స్టేట్మెంట్స్ ఇచ్చినాను. నేను మాట్లాడినాను, సంవత్సరం మాట్లాడినాడు, అసెంబ్లీలో బయట కూడా మాట్లాడినాను. మా నారాయణ గారు అయితే ఇంకా ఎక్కువ మాట్లాడినాడు. దానిలో ఏం సమస్య లేదు. ఏం చెప్తున్నాం అంటే ఇంకా నేను చెప్పేది అయితే ఓపెన్గా శాస్త్రీయ పద్ధతిలో చెప్తున్నా. ఇప్పుడు హైడ్రా అనేది అక్రమ కట్టడాలు, ఆక్రమణలను తప్పనిసరిగా కూల్చేయాల్సిందే, కట్టడి చేయాల్సిందే, ఎంత పెద్దవాళ్ళైనా శిక్ష చేయాల్సిందే. అయితే ఏ పద్ధతి? ఒక శాస్త్రీయ పద్ధతి ఉండాలి. మేమేమంటున్నామంటే కేసీఆర్ రెవెన్యూ చట్టం కొత్తగా తెచ్చి 2021లో ఘనకార్యం చేస్తా అన్నాడు. సర్వే నెంబర్ సమగ్ర వారిగా సర్వే చేస్తాను నన్నే పిలుచుకున్నాడు. నేను చెప్పిన ధరణి పోర్టల్ అంటే అది సెల్లే వైరస్ అవుతుంది, అది కూడా వస్తుందని చెప్పిన, వినలేదు. తర్వాత సమగ్ర సర్వే చేస్తా అన్నాడు, చెయ్యలేదు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సర్వే నెంబర్ వారు సమగ్ర సర్వే చేస్తే ఇప్పుడు ఏదో ఎన్ కన్వెన్షన్, గిన్ కన్వెన్షన్, గీగాయి ఇవే కావు. చాలా దాదాపు 2000 స్ట్రక్చర్స్ ఇక్కడ నాలాలు, చెరువులు, కుంటలన్నీ శిథిలమైపోయినాయి, శిఖస్థ అయిపోయినాయి. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, రంగారెడ్డి ఇక్కడే కాదు, జిల్లాల కేంద్రాల్లో కూడా, మండల కేంద్రాల్లో, గ్రామాల దగ్గర కూడా వెళ్ళింది. అంటే గ్రామాల దగ్గర తక్కువ ఉన్నది రియల్ ఎస్టేట్. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ పోయిందో అక్కడంతా ఆక్రమణకు గురైనాయి. కాబట్టి ఇప్పుడు మేమేమంటున్నామంటే ఒక సమగ్ర సర్వే చేసి ఒక ఆయుధం పట్టుకొని యుద్ధం చేశాను మీరు. కాబట్టి అట్లా చేస్తే మీకు ఈజీగా ఇప్పుడు ఇవాళ రేపు పెద్ద దాన్ని సర్వే చేస్తానికి కూడా పెద్ద అవసరం లేదు. టెక్నాలజీ, మోడర్న్ టెక్నాలజీ వచ్చింది. ఆస్ట్రేలియాలో, ఈజిప్ట్లో చాలా చోట్ల చూసి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా చేసి తద్వారా మీరు కొలతలు చేస్తే ఎవడైనా భయపడతాడు, అవసరం అవుతుంది. ఇప్పుడు మన రెవెన్యూ అధికారులు కూడా అనేకమైన తప్పుడు రికార్డు కూడా చేసినారు. దానివల్ల కూడా పెద్ద గత ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు కూడా మీరు హైడ్రా ఓకే అక్రమకర కూల్చేయండి, మంచిదే. కానీ పేదవాళ్ళ సంగతి వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు. వాళ్ళకు వేరే బతుకు లేదు, వేరే మార్గం లేదు, గతి లేదు, గత్యంతరం లేదు, విధి లేదు. ఇన్ని రకాల వాళ్ళ బాధలు ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించండి. భూమి అయితే ఉంది కదా, చాలా చోట్ల లక్షల ఎకరాలు ఉన్నాయి కదా, అన్యాక్రాంతం అయి ఉన్నాయి కదా, ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా. ఇప్పుడు భూ సంస్కరణ చట్టం వచ్చింది. ఆ చట్టం ఏమైంది? భూ పట్టణ పరిమితి చట్టం వచ్చింది. అదేమైంది? పట్టణ పరిమితి చట్టాన్ని అమలు చేయలే, ఈ భూ సంస్థ చట్టాన్ని సరిగ్గా అమలు చేయలే, ఏదో తుతు మంత్రంగా చేసినారు, వదిలిపెట్టినారు. కాబట్టి ఇవాళ భూమి అనేది ప్రధానమైనటువంటి అంశం కూర్చున్నది. భూమి అనేది, భూమి అంటే ఏంది అనుకుంటున్నారు మీరు? ప్రకృతి. భూమి అంటే సహజ వనరులు. భూమి అంటే గ్రానైట్, ఉక్కు, తర్వాత బొగ్గు, అన్ని రకాలుగా భూగర్భంలో కదా ఉండేటి. బొగ్గు, ఇనుపు ఇవంతా కూడా దొరికేది. గ్రానైట్ ఇవన్నీ గుట్టలే కదా. కాబట్టి ఈ సహజ వనరులు కాపాడు. ఇప్పుడు గుట్టలు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో అడుగుతున్నాం. తక్షణమే రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఒక అధికారులతో చేసి ఎక్కడికక్కడికి మొదలు ఈ ఎక్కడైతే గుట్టలు అవి ఉన్నాయో వాటిపైన పరిశీలన చేయండి. గతంలో కూడా మీరు భూ పోరాటాలు చేశారు. భూ పోరాటాలకు సంబంధించి ఎంతవరకు కొలిక్కి వచ్చాయి? నిజంగా పేదలకు న్యాయం జరిగిందా గత ప్రభుత్వాల ద్వారా? ఇప్పుడు మీరు మళ్ళీ భూ పోరాటానికి సంబంధించి ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు? పేదలకు న్యాయం చేసే విధంగా ఎట్లా పోతారు? ఇప్పుడు మేము చేసిన భూ పోరాటాలు, ఇళ్ల స్థలాల పోరాటాలు చాలా వరకు సక్సెస్ అయినాయి. ఓకే, నువ్వు కరీంనగర్ జిల్లా వాని కాబట్టి నీకు తెలిసి ఉండాలి. చింతకుంటలో 2500 మందికి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పట్టా సర్టిఫికేట్ ఇప్పించాం. కలెక్టరేట్లో పెద్ద ఎత్తున ధర్నా చేసి, నేనే లీడర్ ఆఫ్ అసెంబ్లీ అప్పుడు ఎమ్మెల్యేగా. కాబట్టి చేసినాము, కొన్ని ఫలితాలు వస్తున్నాయి. అయితే మళ్ళీ వాళ్ళు మా వెనకాల ఉండరు ఇక. ఓకే, వాళ్ళకు సర్టిఫికేట్ వచ్చింది, సరే ఉండకపోయి దాన్ని చేసేది ఏముంది. కానీ ఇప్పుడు కూడా 40-50 వేల మందికి గుడిసెలేసి ఉన్నాయి. ఇప్పుడు స్టిల్ టుడే హయత్ నగర్లో 10,000 గుడిసెలు ఉన్నాయి. వరంగల్లో ఇట్లా మేడ్చల్లు, ఇవన్నీ చుట్టుపక్కల ఉన్నాయి. ఇప్పటికి స్టిల్ ఉన్నాయి. మేము ఆ గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తాం. ఈ గవర్నమెంట్ నువ్వు అంటివి భాగస్వామ్యం ఏంటి, మేమేమంటే నువ్వు మిత్రపక్షం అంటున్నాం. సరే, ఏ పక్షమైనా
పేదలకు న్యాయం చేయమంటారు. Yes. ఇప్పుడు ప్రభుత్వాలు దేని కొరకు? సార్ ఎప్పుడు అంటే అంతే ఎప్పుడు ప్రజా సమస్యల మీద నిత్యం కొట్లాడే కమ్యూనిస్టులు ఇక మిత్రపక్షమో లేదంటే భాగస్వాములుగా ఉన్న కమ్యూనిస్టులు ఎందుకు సైలెంట్ అయిపోయారు అనేది మాత్రం ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. మధ్యలో ఉన్న క్వశ్చన్ నేను అదే అడిగాను. అర్థం చేసుకుంది ఏంటంటే డిసెంబర్లో గవర్నమెంట్ వచ్చింది, మధ్యలో 3-4 నెలలు పార్లమెంట్ పోయినాయి. తర్వాత ఇప్పుడే వాళ్ళు అసలు ఇంకా ఆయనేమో కేసీఆర్ నేను కుర్చీ వేసుకోవడానికి నేను కూర్చోవడానికి టైం పట్టింది, కొత్త రాష్ట్రం అని ఆయన చెప్పిండు. ఇప్పుడు వీళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి, ఇవైనాయి. ఇప్పుడు మాకు ఇంకా సెట్ చేసుకోకపోతే ఎక్కడెక్కడ కొత్తగా అన్ని 10 ఏళ్ళు వాళ్ళు వేలునికపోయింది కదా. ఒక అధికారి నువ్వు అధికారి ఉన్నావు, 10 ఏళ్ళు అక్కడే ఉన్నావు. ఏదో లంక బిందెలు ఇస్తే వాటి ఇత్తడి బిందెలు ఇచ్చిపోయారు, అప్పులు ఉన్నాయి. 7 లక్షల కోట్లు అప్పు అయింది. తర్వాత రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ మేము సెట్ చేసుకుంటున్నాం, చదువుకోవడానికి వీళ్ళు అంటారు. ఇప్పుడు పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు సర్పంచులు నా దగ్గరికి వచ్చి 4.5 లక్షల బిల్లు కొరకు ఆయన వచ్చాడు మా పార్టీ అని. ఏం చెప్తావు? 4.5 లక్షల బిల్లు కొరకు సెక్రటరియట్కి రావాలి. ఇది పరిస్థితి. అందుకని నేను చెప్పేది అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి విషయాలపైన కొంత సలహాలు తీసుకోవాలి. ప్రతిపక్షాల నిజమే సార్. CMRF సంబంధించి కూడా దాదాపు చాలా మేము అక్కడికి వెళ్ళినప్పుడు 20,000 30,000 CMRF కోసం కూడా సెక్రటరీ చుట్టూ తిరుగుతా ఉన్నారు. గత ప్రభుత్వం కాలంలో చాలా పెండింగ్ అయిపోయినాయి. వీళ్ళని తప్పుపట్టడానికి వెళ్ళేది అక్కడ. కాబట్టి అవి ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వానికి కోరేదంటే అర్జెంటుగా ఒక 50 లక్షల ఉన్న బిల్స్ సర్పంచ్లు వీళ్ళేవన్నీ క్లియర్ చేయండి. ఓకే. తర్వాత అంచెలంచెలుగా ₹1,00,00,000 వరకు చేయండి. మిగతాయి కూడా సరే కాంట్రాక్ట్ నడపాలి కాబట్టి వాళ్ళకి చేయండి. అవసరం ఉంటే బ్యాంక్ గ్యారంటీలు ఏదో రకమైన ఇచ్చైనా సమస్య పరిష్కారం చేస్తే మంచిది. ఈ సమస్య ఇట్లే పెండింగ్లు ఉంటే అభివృద్ధి కుంటుపడుతుంది, అభివృద్ధి నడవదు. ఇప్పుడు కాంట్రాక్టర్కు డబ్బు లేకపోతే ఎక్కడి నుంచి పని చేస్తాడు? సర్పంచ్కి పని అయిపోతే సర్పంచ్ పదవి పోయింది. నా పదవి బాగా డబ్బు రాపాయి అనుకుంటున్నా. ఇక 6 గ్యారంటీకి సంబంధించి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఖచ్చితంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్నారు. ఒక ఫ్రీ బస్ తప్ప మిగతా 6 గ్యారంటీస్ ఏవి కూడా అమలు అవ్వట్లేదు అనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంది. అందులో భాగంగానే మనకి ఇప్పుడు మొన్న రైతు ఏదైతే రుణమాఫీ ఉందో రుణమాఫీకి సంబంధించి మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ 2 లక్షలు చేశామని వీళ్ళు అంటున్నారు. కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్తే మాత్రం రైతులకి ఇంకా కూడా రుణమాఫీ కాని పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు ఒక 30% ఇంకా రుణమాఫీ కాలేని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దీనిపైన మీ పార్టీ సిపిఐ పార్టీగా మీరు ఏం చెప్తారు? అసలు మేము చెప్పగలిగింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటి ఈ ఉచిత బస్సు సౌకర్యం, ఒకటి 200 యూనిట్ల వరకు కరెంటు, ఒకటి 500 రూపాయలకి గ్యాస్ కనెక్షన్స్, ఇవి అమలవుతూ ఉన్నాయి. ఇంకా ఇండ్లు, తర్వాత ఈ మహిళలకు పెన్షన్లు, ఇంకా పెన్షన్ ఇవన్నీ కొన్ని కావాలి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం 7 లక్షల కోట్ల అప్పు ఉంది, జీతాలు ఇవ్వడానికి ఇబ్బందులు ఉన్నాయి, ఈ రకరకాల సమస్యలు ఉన్నాయి అనేది కూడా ఉంది చర్చ. కాబట్టి ఇవన్నీ ఒకటిని కూడా చేయాల్సిందే. తర్వాత రైతు రుణమాఫీ సంబంధించి ఈ రోజే మా పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రుణమాఫీని మీరు షరతులు పెట్టి నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టద్దు రైతుల్ని, మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మెమోరాండాలు ఇచ్చినారు అంతటా ఈరోజు మొత్తం 33 జిల్లాల్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో. కాబట్టి మేము ఈ నిబంధనలు పెట్టి ఈ చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే నేను అందరికీ అందుబాటులో ఉంటా కదా. ఫోన్ వచ్చిందంటే మిస్ కాల్ పడదంటే మాట్లాడే ఎవరైనా కానీ, అయ్యా నాకు ఈ కార్డు కొంటే ఇచ్చిన, ఏ ఊకి ఇచ్చిన, ఆయనకి ఇచ్చిన ఇవన్నీ చెప్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇప్పుడు కరెంటు గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఒక లొసుకు మాత్రం దాంట్లో ఉంది సార్. అంటే నేను ప్రత్యక్షంగా మా విలేజ్కి వెళ్ళినప్పుడు చూశాను. 200 మీటర్స్ అంటే 200 యూనిట్లు దాటితే ఖచ్చితంగా బిల్లు పడుతుంది. అది సంవత్సరంలో ఒకవేళ 11 నెలలు 200 యూనిట్లు కాల్చినా కూడా ఒకవేళ 12వ నెలకి 200 యూనిట్లకు పైగా వస్తే సంవత్సరం మొత్తం కట్టాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించి అసలు దీని గురించి కూడా అంటే 200 యూనిట్లకు తక్కువ కాల్చే వాళ్ళంతా కూడా పేదలే ఉంటారు కదా నార్మల్గా. దీని గురించి మీ స్టాండ్ ఏంటి? మీ పార్టీకి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు హామీ ఇచ్చిన వాళ్ళు 200 కరెంట్ ఇస్తామని, ఎట్లాగో మీరు మిత్రపక్షంగా ఉన్నారు. మిత్రపక్షంగా ఉంటే కూడా మేము మిత్రపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం, సలహాలు ఇస్తాం, అవసరమైన సందర్భాలు విమర్శిస్తాం, నిలదీస్తాం, ప్రజల పక్షాన ఉంటాం. దానిలో సమస్య లేదు. కాకపోతే మేము అనేది ఏంటంటే అది ఇట్లాంటి విషయాలపైన కూడా వారు, అందుకనే నేనేమంటున్నా, నేను రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ కామారెడ్డిలో ఒక బీసీ
ఈ హక్కుల సాధన సమితి సిద్దిరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి సందర్భంగా బహిరంగ సభ చెప్పినా నేను చూసిన నాయకులలో ప్రధానంగా చాలా మంది నాయకులను చూశాను, వైఎస్ రాజశేఖర్ని చూశాను. ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. మీరు కూడా ప్రజా దర్బార్ నిర్వహించండి, అందులో అనేక సమస్యలు వస్తాయి. అయితే మీరు ఒక గంట స్పెండ్ చేయాలి రోజు, అందులో యువకుడు. మరి ఆయన స్పెండ్ చేస్తే ఆయన బుర్రలోకి అనేక ఆలోచన వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పిన యూనిట్ 11 నెలల దాకా 200 వస్తుంది, 12 నెలలకు 200 దాడుతుంది. మరి అది అట్లా వస్తే మరి ఆయనకు మాఫీ చేయనంటే ఇక మరి ఆ కుటుంబానికి నువ్వేం చేసినట్టు, ఇచ్చిన ఏమైనట్టు, తప్పించుకునే ధోరణి అనే వాదన కూడా వస్తుంది. ఇలాంటి విషయాలన్నీ వస్తాయి. అందుకని నేను చెప్పినంటే ముఖ్యమంత్రి స్వయంగా ఓ మంత్రులను పెట్టి అధికారులను పెట్టి చేయడం కాదు, ముఖ్యమంత్రి స్వయంగా ఉండడం ద్వారా ఆయనకు అవగాహన వస్తుంది. నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, మేము ఇట్లా అందరికీ ఇన్లెట్లా మేము ఏం చేసినామంటే ఇందూరు నియోజకవర్గంలో అసలు గుడిసె లేని నియోజకవర్గం చేస్తానని హామీ ఇచ్చినాం. ఎట్లా సాధ్యం అది? 100 ఇస్తామంటారు, 200 ఇస్తామంటారు. అప్పుడు అనుకుంటే ఆయన ఏం చేసినాడు, దరఖాస్తులు అన్ని చూసిండు. అందరికీ ఇండ్లు, అందరికి ఫీజు రియంబర్స్మెంట్లు, పేదోళ్ళకు, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ చెప్పినాడు. అప్పుడు మేమేం చెప్పాలి? ప్రతిపక్షం కూడా చెప్పినాం మేము, ఆరోగ్యశ్రీ మంచిదే, గుడ్, అందరికి ఇల్లు మంచియే. ఆరోగ్యశ్రీలో మేము చెప్పింది ఏంటంటే, మీరు ఆరోగ్యశ్రీ ఇచ్చి కార్పొరేట్ సంస్థలకు పెద్దపీటేసుడు కాదు, ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించండి, సాంకేతిక పరిజ్ఞానం పెంచండి, తద్వారా ప్రజలకు సర్వీస్ చేయండి. ఇది మనకు మంచిది, ప్రభుత్వానికి మంచిది, ప్రజలకు మంచిది. మన ప్రాపర్టీ అవుతుంది కదా, వేరే వాడికి నువ్వు ఎంత సొమ్ము ఇచ్చినా కూడా కాదు. రాజశేఖర రెడ్డి గారి గురించి మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను అడుగుతున్నాను సార్. అంటే అప్పుడు మీరు ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ పక్ష నేతగా ఉన్నారు, ఆయనతో పాటు కొంత అనుబంధం ఉంది. అసలు అప్పటి పరిపాలనకు సంబంధించి, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ పరిపాలన, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు సంబంధించి మధ్య వ్యత్యాసం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు ఒక మాటలో? అంటే ఇప్పుడు వాస్తవికంగా ఏంటంటే, అప్పుడు అసెంబ్లీ అంటే ఒక ప్రజా సమస్యలపైన చర్చించే వేదిక ఉండేది. T04లు, డిస్కషన్స్, లేకుంటే షార్ట్ డిస్కషన్స్, లేకుంటే ఈ మన ప్రశ్నలు జవాబులు, ఉపచర్చలు ఇవన్నీ జరిగేటి. 0 అవర్, ఒక 0 అవర్ ప్రత్యేకంగా వీలైన మాట్లాడడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏమీ అట్లాంటి ఏమీ ఉండట్లేదు, చర్చలు జరగట్లేదు. తర్వాత అప్పుడు మేము 50 రోజులు జరుపుతారంటే 120 రోజులు జరపాలని 60 రోజులు 90 రోజులకు తీసుకొచ్చాడు. బడ్జెట్ చేసిన అయితే 40 రోజులు, ఇప్పుడు ఎన్ని రోజులు జరుగుతుందో చూడండి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చిన్న రాష్ట్రం అయింది తక్కువ అంటాడు. చిన్న రాష్ట్రమైన సమస్యలు ఉంటాయి కాబట్టి అది ఒకటి పోతుంది పరిపాలనా విషయంలో. తర్వాత రెండవది ఏదైతే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఇది కాబట్టి మీరు ప్రజలకు చేరుగా ఉండండి, దగ్గర ఉండి నాలెడ్జ్ చేసుకోండి. నేను కామారెడ్డిలో బహిరంగ సభ చెప్తే రేవంత్ రెడ్డి గారు స్పందించారు, తప్పనిసరిగా ప్రజా దర్బార్ నిర్వహిస్తాం, మేము మా ప్రభుత్వం రాగానే మేము ఆ ప్రయత్నం చేస్తామని చెప్పినాడు, స్టార్ట్ చేసినాడు. నేను అక్కడ కూడా ఒక డైలాగ్ ఏం కొట్టినా అంటే, ఈ ప్రగతి భవన్ అనేది ఇది ఏదైతుందో అది పూర్తిగా మన దాన్ని బద్దలు కొట్టాలి, ప్రజాభవన్గా చేయాలన్న మొత్తం మీద అది ఒకటి చేసిండు అటు ప్రధాన స్వీకరణ జరగగానే. ఇది ఇప్పటి వరకు ప్రజా దర్బార్కి సంబంధించి ప్రజలను కలుసుకుని చేయాలి, ప్రజా సంఘాలను ప్రజలను కలుసుకునేదానికి ఒక టైం కట్టాలి. సరే సమావేశాలు చేసుకుంటున్నారు, స్టడీ చేసుకుంటూ ఓకే, ఇప్పటిదాకా చేసుకున్నాం, ఇప్పటి నుంచి అయినా చేయమంటున్నాయి. ఇప్పుడు చేసిన దానికి ఇప్పుడు తప్పు పట్టిదలా కాదు, ఎందుకంటే వాళ్ళు అవగాహన చేసుకోవాలి, పెంచుకోవాలి, స్టడీ చేసుకున్నారు. మీరు ఇప్పటి నుంచి అయినా ప్రజా దర్బార్ నిర్వహించండి, ప్రజలను కలుసుకోండి, ప్రజా సంఘాలతో తెలుసుకోండి, వాళ్ళని వినండి, వాళ్ళు చెప్పేటి విని అందులో మంచిని స్వీకరించండి. అంశం ఏం చేస్తుంది, పాల నీళ్ళం కనిపెడితే పాలు తాగుతుంది, నీళ్ళ వదిలి పెడుతుంది. మీరు కూడా అట్లా ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళ బాధలు కష్టాలు విని వాటి పరిష్కార దిశగా అడుగులేస్తే మంచిది. అప్పుడు మీకు మంచి పేరు ఉంటుంది, ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. ఎస్ సార్. ఇక పార్టీ నిర్మాణం ఎట్లుంది సార్? అంటే మీ పార్టీకి సంబంధించి నిర్మాణ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఇప్పుడు? పార్టీ నిర్మాణం ఎప్పుడు నిరంతర ప్రక్రియ అది. ఇప్పుడు పాత రక్తం పోతుంటుంది, కొత్త రక్తం వస్తూ ఉంటుంది, మేము రిటైర్డ్ అవుతూ ఉంటాం, ఇంకోళ్ళు వస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటుంది కదా, నిరంతర ప్రక్రియ అది. ఇప్పుడు మంచి చెడు అనేది ఆ ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాలు వ్యాప్తి దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ తనదైన శైలిలో ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నది. ఇప్పుడు సిపిఐ పార్టీకి ఒక ప్రపంచంలో గుర్తింపు ఉన్నది. ఇది కూడా ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకుందంటే, మొన్న నన్ను మరి వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం
మా డి రాజా గారికి అంటే సిపిఐ ప్రతినిధి బృందానికి ఇన్విటేషన్ ఇచ్చింది. అందులో డి రాజా గారు, నేను, రామకృష్ణ పాండే, ఇంకా కన్నయ్య గాని, మహిళా నాయకురాలు, సికే ఆశ అని సెకండ్ టైం ఎమ్మెల్యే కేరళ, 5 పోయి వచ్చాం. అక్కడ స్టడీ చేశాం మేము. ఆడ వియత్నాంలో ప్రభుత్వం ఏ రకమైన ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంది, ప్రజాపాలన ఎలా ఉంది, అక్కడ ప్రజల కష్టాలు ఏ ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఏ ఉన్నాయి, వాళ్ళకి అసలు జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి అని చూసాం మేము, తెలుసుకున్నాం. అయితే ఆడేంది ఇక్కడ మన బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ ఏం చేస్తుంది, కార్పొరేట్ సంస్థలకి పన్ను తక్కువ ఎత్తది, రాయితీలు ఇస్తుంది వాళ్ళకు, పేదోళ్ళ మీదనే జిఎస్టీ ఎక్కువ పన్నులు విధిస్తుంది. అక్కడ ఎట్లుందంటే కార్పొరేట్ సంస్థలు వాళ్ళపైన ఎక్కువ వేసి ప్రజలపైన నామమాత్రంగా ఆ రకమైన తద్వారా ఇక్కడ నిరుద్యోగ సమస్య కానీ లేకుంటే ఇతర సమస్యలు కానీ ఏవి లేకుండా, శాంతి భద్రతల సమస్యలు కానీ అవి లేకుండా ఒక పకడ్బందీగా ఒక ప్రజల పాలన సాగుతుంది. అయితే ఇంకా అది పూర్తిగా సోషలిజం అడుగు పెడుతున్నది. కమ్యూనిస్ట్ పాలసీ రావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. కమ్యూనిస్ట్ రాజ్యం రావాలంటే ఫస్ట్ అడుగులేసేది ఏంటంటే ప్రజాస్వామ్య పత్రాల్లో సోషలిస్ట్ వ్యవస్థ. తర్వాత రైట్ సార్, ఇక భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది చాడ వెంకటరెడ్డి గారిది? అంటే భవిష్యత్ కార్యాచరణ ఏముంది, కమ్యూనిస్ట్ పార్టీలో బాధ్యతలు ఉన్నా నేను ఉన్నంతకాలం ఏ బాధ్యత పార్టీలో ఉంటే ఆ బాధ్యత నిర్వర్తించాల్సిందే. ప్రజా సమస్యలు ఉద్యమించాయి. ఇప్పుడు నా దగ్గరికి అన్ని రిప్రజెంటేషన్స్ అవి వస్తూ ఉంటే నేను చేయగలిగి చేస్తున్నాను, నా పరిధిలో ఉన్నాయి, నేను చేయగలిగి చేస్తున్నా. ఇంకా కూడా నాకు చేతనంత హార్ట్ సర్జరీ అయింది, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, స్ట్రెస్ ఉన్నది, కాబట్టి ఎక్కువగా తిరగకుండా ఉన్నంతకాలం ఉన్నంతలో పనిచేస్తాం. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో నాకు ఎవరు చెప్పినారు, ఓ ఫ్రీడమ్ ఫైట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల పాఠశాల నడుపుతున్నాం, దానికి చైర్మన్గా ఉన్నాను. అందరు కలిసి ఎక్కడ సార్? ఓకే ఓకే, ప్రజాసేవ, మానవ సేవ అట్లా చేస్తున్నాం అట్లా. కాబట్టి ఇంకా మాకు ఏదైనా ఇక్కడ సాయం అడిగితే, ఎక్కడ ఇబ్బందులు ఉంటే చేయగలిగిన పని చేస్తాం. రైట్ సార్, ఇక కమ్యూనిస్టుల పని అయిపోయింది అనే వారికి మీరు ఏం చెప్తారు? కమ్యూనిస్టుల పని ఎప్పుడు అయిపోదు. ఒక బంతిని ఎంత కింద కొడితే అది పైకి పోతుంది. మార్క్సిజం లేని సిద్ధాంతం అనేది అజేయమైంది. దీనికంటే గొప్ప సిద్ధాంతం ప్రపంచంలో ఇంకెవరు కనుక్కోవడానికి కూడా లేదు. అనేక మంది మేధావులంతా కూడా ప్రయత్నం చేశారు, కానీ ఎంత ప్రయత్నించినా ఏం జరగలే. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆటుపోట్లు ఉంటాయి. ఒకసారి వెనుకపోతాం, ఒకసారి ముందుకు వస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ పోయింది, కానీ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది, పుంజుకుంటుంది మళ్ళీ ఇంకా. కాబట్టి అట్లాగే అంతటా కూడా అంతే. చైనాలో, క్యూబాలో, ఎన్ని, అమెరికా, వియత్నామే చూసుకో. ఇప్పుడు వాళ్ళు మనదో గెరిల్లా పోరాటం అయితే వాళ్ళు సొరంగ మార్గం ద్వారా పోరాటం, ఘోరం అది. ఆమె దానికి పోయి చూస్తే, కూచి టన్నులకు పోయి చూస్తే ఆశ్చర్యకర విషయాలు. మరి మానవుడు ఇప్పుడు ఎప్పుడైనా ఎవడైనా ప్రతివాడు పుట్టినవాడు గిట్టక తప్పడు. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి, వాటికి సంబంధించి అటుపోట్లు వస్తాయి. కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం ఎప్పటికీ నిలదొక్కుంటుంది, బలోపేతం అవుతుంది, ముందుకు పోతుంది. రైట్ సార్, ఇక తెలంగాణలో పరిస్థితి? తెలంగాణలో కూడా అంతే కదా. ఇప్పుడు తెలంగాణలో సీటు గెలుస్తాము, ఇంకా పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు సాగిస్తాము. వీలైనంత వరకు ప్రజా సంఘాలు పార్టీ విస్తరణకు ప్రయత్నం చేస్తాం. రైట్ సార్, నిజంగానే భూమి లేని వారికి, అదేవిధంగా అనాథలకి, సమాజంలో ఉండే అట్టడుగు వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి అందరికీ కూడా ఖచ్చితంగా సమన్యాయం చేయాలంటే మాత్రం కమ్యూనిస్టులే ముందు ఉండాలనేది కూడా, ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తారనేది కూడా ప్రజలు చాలామంది చెప్తూ ఉంటారు. దానికి సంబంధించిన చరిత్ర మొత్తం చూసాం మనం, ఆ పోరాటాలు, ఆ సిచ్యువేషన్. ఖచ్చితంగా సిద్ధాంతం ఉన్న పార్టీగా రానున్న తరాలకి ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీ ఇట్లనే నిలదొక్కుకోవాలి. ఖచ్చితంగా రానున్న రోజులలో ప్రతి ఒక్క పేదోడి పక్షాన ఉండి పోరాటం చేయాలనేది కూడా మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సమస్యలపైన నిరంతరము ఫైట్ చేస్తున్న సిపిఐ పార్టీకి సంబంధించిన సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలనేది కూడా చాడ వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు.